ఖమ్మంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాట్లాడేటోడు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర అప్పులు ఎంత, ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయో భట్టి గారికి అన్ని తెలుసు కదా. మరి ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు ఇవి అయితాయా కావా చూసి చెప్తావా, చూడక చెప్తావా? ఎట్లా ఉన్నది కాంగ్రెస్ కదా, ఓడ దాటినాక ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ఎన్నికలు అన్నాడట 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ 100 అబద్ధాలు గెలిస్తే చాలు, కుర్చీలో కూర్చుంటే చాలు అన్నట్టు చేసింది మీరు. కానీ బిడ్డ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి, ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి ఒక టీవీలో మాట్లాడి, మీరు ఎవరైనా చూసిందో లేదు, ఒక టీవీ చర్చలో బహిరంగంగా మాట్లాడుతూ అంటాడు, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా టీవీ చర్చలో మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో కానీ ప్రతిసారి మోసపోరు. నీలాంటి వాడికి తగిన బుద్ధి చెప్తా, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఏమైంది ఇవాళ మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఇదే ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తుండే, ఇవాళ 2 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల, దినం తప్పించి దినం నల్ల వస్తున్నది, బురద నీరు వస్తున్నది. ఈ ఖమ్మంలో మంచి నీళ్లు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమైతుంది, కరెంటు నాడు 24 గంటలు వస్తే నేడు 15-16 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదు, సాగునీరు వస్తలేదు. గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు గ్రానైట్ లో 40% సీనియర్ ఛార్జ్ లో రాయల్టీలో వాళ్ళకి మనం వేరు చేసినాం, ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ వచ్చింది, రాయల్టీ బంద్ అయిపోయింది. అంటే గ్రానైట్ చిన్న పరిశ్రమ, వేలాది మంది బతికే గ్రానైట్ ఇండస్ట్రీని కూడా ఆగం పట్టించింది. అంటే మీరు ఏం చేసినట్టు, ఏం చెప్పి రేపు ఖమ్మంలో ఓటు అడుగుతారు అని అంటా ఉన్నా. అహంకారంతో తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా మీ పాలనలో? కేసీఆర్ గారిని తిట్టుడో, పార్టీ నాయకులను తిట్టుడో, లేదా దేవుడి మీద ఓట్లు పెట్టుకుండో, ఇవి తప్ప మీ పాలనలో ఏమున్నది? అన్ని అబద్ధాలు. 6లో 5 గ్యారెంటీలు అమలైనాయి అన్నారు ఆయనాయే. మరి అటువంటి కాంగ్రెస్కు దయచేసి మన గుణపాఠం చెప్పాలి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇక్కడ ఉన్నది మండలానికి 3-4 ముఖ్యులు వచ్చారు. మీరే కథానాయకులు, మీరే రేపు మండలాలను నడిపించి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే సత్తా ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్నది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం. నాయకులు మీరు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలని చెప్పండి, మీరు వివరించండి. తప్పకుండా ప్రజలు మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, భ్రమలు పోయినాయి. ఇవాళ 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారెంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి కానీ మీ జిల్లా మంత్రులు ఏమంటారు, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసినా, 4000 ఆసరా పెన్షన్ ఇస్తామని ఆగం చేసినా, రైతు బంధు ఎగరెత్తినా, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగరబెట్టినా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు. ఇంకా ఇచ్చేది లేదు పో అనరా? ఇంకా ఇచ్చేది అనరా? ఇంకా అహంకారం నెత్తి మీదకి ఎక్కదా? ఆ అహంకారాన్ని దించాలన్నా, ఈ గ్యారెంటీలు అమలు కావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేము కొట్లాడతాం అసెంబ్లీలో. మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీలో. బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినవు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. మరి అప్పుడు ఏంటి? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు,
అది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల కూడా వాళ్ళే. మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటారు. ఆయన అంటాడు కొండలు గుట్టలన్నీ ఎగబెట్టా అంటుండు. కొండల గుట్టలకు రైతు బంధు ఇయ్య అంటుండు. రేపు రైతు బంధు కటింగ్ పెట్టా అంటుండు. మరి ఆలోచించుకోవాలన్నా వద్దా? ఇప్పుడు 4.5 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే. అయినా మనం కాంగ్రెస్ కోటేస్తే రేపు ఏమంటారు? ఇక ఈడికే బంధు పెట్టా అంటాడు. మరి దయచేసి అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా. ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే. 100 రోజులు నీకు పూర్తి సమయం దొరికింది. 102వ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల్లోపు కోడ్ రాలే. మరి ఏమైంది మీ హామీ? అంటే మీరు మోసం చేసింది. మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు కదలండి. ఒకలో ఇద్దరో నాయకులు పైరవుకారులో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు, కానీ కార్యకర్తలు మారరు. మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది. మీరెళ్ళండి, తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రజలను చైతన్యపరచండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. నామా నాగేశ్వరరావు గారు చరిత్ర తిరగరాసిండు. పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచినాం, ఆ గెలిపించిన ఘనత కూడా మీదే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గెలిపించగలే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది. మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతాం. ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా, ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయి వాళ్ళు పనిచేయకపోయినా, ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి. మీకండగా పార్టీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. నామా గారు ఇందాక మంచి మాట చెప్పారు. దీని తర్వాత నెలకో 2 నెలలకో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. ఇంకా 2-3 నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది. ఊళ్ళకే రాని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కనబడితే తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.